నేను లేడీస్ టైలర్ ఎందుకు మిస్ అయ్యారని అడిగాను నేను. తర్వాత సితార తర్వాత లాంగ్ ఆఫ్టర్ కదా. సితార తర్వాత అన్వేషణ చేశాం. అన్వేషణ తర్వాత ఆలాపన చేస్తున్నప్పుడు నాకు ప్యారలల్గా విశ్వనాథ్ గారి సినిమా వచ్చింది. స్వాతిముత్యం పూర్ణోదయది ఇబ్బంది లేదు. సిరివెన్నెల డేట్స్కిను ఆలాపన డేట్స్ కొంచెం ఓవర్లాప్ వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది పడ్డాను నేను. పెద్ద ఆయనకి విశ్వనాథ్ గారితో వెళ్ళాలా, నేను ఇక్కడ క్లాష్ పెట్టి, లేకపోతే ఇక్కడ ఉండి విశ్వనాథ్ గారికి ఎవరైనా పెట్టాలా, ఆయన పెద్ద ఆయన, ఈయన రెగ్యులర్గా చేసి దీని మధ్య కొంచెం చిన్న అనీజీనెస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చేసారు రంగంలోకి. ఎవరు? స్రవంతి రవికిషోర్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు. అన్వేషణ టైంలోనే వాళ్ళు వచ్చి అన్ని అబ్జర్వేషన్స్, తమ్ముడు సత్యం విధులు అందరూ చూసుకోవడానికి వచ్చి వాళ్ళు బ్యానర్ తీసుకొచ్చి స్రవంతి మూసి పెట్టి హరి అనుభవం మళ్ళీ భర్త రిజర్వ్డ్ అక్కడ మంచిపల్లికి అలాగా పెట్టుకొని వంశీకి మళ్ళీ సత్యం గారు అందరి దీనిలో. అప్పటికి నేను యువతల పక్క మళ్ళీ మంచి ట్రావెల్లో ఉన్నాను విశ్వనాథ్ గారితో. కానీ బయటకు వచ్చి ఇంకో సినిమాలు ఇంకో డైరెక్టర్ కానీ నా ట్రాకు నేను ఖాళీగా లేను. ఇటుపక్క బయట వేరే డైరెక్టర్లు కూడా చేస్తున్నా. విశ్వనాథ్ గారి సినిమా ఓవర్లాప్ అవడం, అక్కడే రావడం, అక్కడి నుంచి ఆర్డర్ రావడంతో దాంట్లో అతను వచ్చేసాడు. ఇది లేడీస్ స్టైల్లోకి. అక్కడి నుంచి ఆ స్రవంతి మూవీ సినిమాలన్నింటికి అతనే. మళ్ళీ నేను వస్తుంటా మళ్ళీ అట. అదేలేండి, ఇట్ హ్యాపెన్స్. అదేలేండి. ఇప్పుడు మీరు క్వైట్ ఎ లాంగ్ పీరియడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాల టెక్నాలజీ మార్పులు చేర్పులు అన్నీ చూస్తూ వచ్చారు కదా సార్. ఇప్పుడు మీరు కెమెరామెన్గా కూడా మీ మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. కెమెరామెన్గా మీకున్న ప్రొఫెషన్లో కూడా మీరు కొంతవరకు ట్రైలింగ్ బిహైండ్. అది ఎందుకు జరిగిందండి? కారణం ఏంటంటేనండి, నా మైండ్ సెట్ హీరోలు వెనకాలే పడి వాళ్ళతో పట్టుకొని అని కాదు. మంచి డైరెక్టరు, మంచి ప్రొడక్షన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. నా మైండ్ సెట్ అంతే. డైరెక్టర్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, ఆర్టిస్ట్కి కాదు. ఆ సినిమాలో డైరెక్టర్ మంచివాడు అయ్యిండు, ఎవరైనా ఉండొచ్చు ఆర్టిస్టులు, అలాగే ఉంటుంది. నాకు ఇష్టం అది. అంటే సినిమా ఈజ్ డైరెక్టర్ మీడియాని గట్టిగా నమ్మేవాళ్ళ నేను ఒకండి. అంటే అలాగే హీరోలు సినిమాలు వదిలేశారా మీరు? వదిలేయడం కాదు, నేను ఎంటపడలా. అది కాకుండా ఇలా తమాషా. ఇప్పుడు బాపిరెడ్డి గారు ఫస్ట్ పిక్చరు మగమహారాజు, ఆయన డైరెక్టర్గా ఫస్ట్ పిక్చరు పెద్ద హిట్టే కదా. అవును. రెండో సినిమా నేను అనుకుంటాం కదా బాపిరెడ్డి గారితో, కానీ చిరంజీవికి లోక్ సింగ్ వెళ్ళిపోయింది సినిమా. ఎందుకంటే సెకండ్ ఫిల్ము అల్లు అరవింద్ గారు హీరో. ఆ బ్యానర్ పేరేంటి? మన అల్లు అరవింద్ గారు బ్యానర్ గీతార్ట్స్ సినిమా. వాళ్ళు బాపిరెడ్డి గారు మగమహారాజు సూపర్ హిట్ అవగానే వాళ్ళు ఇంకో సినిమా ఇచ్చారు బాపిరెడ్డి గారికి. దానికి లోక్ సింగ్ గారు ఉంటాడు, గాడు అంటాడు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు చిరంజీవి అంటే లోక్ సింగ్ ఆ రోజున. చిరంజీవి బుక్ అయ్యాడంటే లోక్ సింగ్ అడ్వాన్స్ వెళ్ళిపోయింది ఇంటికి. అదేలా అండి? అలా ఉందండి అక్కడ. అల్లు అరవింద్, లోక్ సింగ్ వీళ్ళంతా క్లాస్మేట్స్ కేసరాజ్ స్కూల్లో. ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే గోపాల్ రెడ్డి, నవకంద్ వీళ్ళంతా అక్కడ తెలుగు అక్కడ చెన్నైలో ఉన్న తెలుగు స్కూల్స్ కలిసి చదివిన వాళ్ళు. సో క్లోజెస్ట్ అల్లు అరవింద్, లోక్ సింగ్ వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా గీతా ఆర్ట్స్ అంటే లోక్ సింగ్ తన సొంత ఆఫీస్గా ఉంటాడు కదా, చిరంజీవితో అలాగే మిక్సరు. రెండో సినిమా నాకు బాపిరెడ్డి గారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఫస్ట్ సినిమా ఇద్దరం సూపర్ హిట్ ఇచ్చాము, మా కాంబినేషను జనం అప్రిషియేట్ చేశారు. రెండో సినిమాకి నేను ఉండాలి, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి బాపిరెడ్డి గారు ఆ సినిమా వచ్చింది, ఎలా వదులుకుంటారు నా కోసం? అప్పుడు మరి నేను బయటకు వెళ్ళిపోయాను కదా. మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని ఇలా జరగకపోవడం జరిగింది, రఘుకి ఇలా జరుగుతుంది అనుకొని దీంట్లో ఆ ప్రెస్ మీట్లోనే, ఏది హీరో ప్రెస్ మీట్లోనే ఆయన నెక్స్ట్ పిక్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. శ్యాంప్రసాద్ ఆర్ట్స్లో మహానగరంలో మాయిగాడు. చిరంజీవి హీరో, బాపిరెడ్డి గారు డైరెక్టర్, ఎంవి రఘు కెమెరా. ఓకే. ఇలా వెళ్తాడు, చిలమల పొలవలుగా వెళ్తా ఉంది. నా లైఫ్లో అలాగే జరిగింది. ఓకే. గ్రేటెస్ట్ ట్రాజెడీ, నేను ఇష్టపడి నష్టపడిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, సితార సినిమా అట్టూరు పూర్ణచంద్ర గారి పేరు ఉన్నారు కదా. అయ్యో, లక్ష్మీ ప్రొడక్షన్స్, లక్ష్మీ ల్యాండ్ అని కూడా పెట్టారు కదా, వాణిమాలకి యువతలకి. ఆయన సితార సినిమాని అదే ప్లేస్ లో ఇప్పుడు భారతీరాజా హాస్పిటల్ అంట అని విన్నా. ఆయన ఏం చేశారంటే, ఆయన అప్పట్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవిలతో సినిమా తీస్తున్నారు. ఆయన డైరెక్షన్లో గోపాల్ రెడ్డి కెమెరామెన్గా ఒక సినిమా జరుగుతుంది, సకాలం ఉంది. దానికి మాత్రం మీకు ఇంగ్లీష్ పిక్చర్లు బాగా తెలిసిన. అవునండి. హూస్ లైఫ్ ఇస్ ఇట్ ఎనీవే, హూస్ లైఫ్ ఇస్ ఇట్ రిచర్డ్ డ్రైఫస్. అవును, పారలైజ్ అయిపోద్ది, ఒక ఫేస్ మజిల్స్ మాత్రం పనిచేస్తుంటాయి. ఆ సినిమా ఇక్కడ మళ్ళీ ట్రీట్ చేసుకొని రెడీ చేశారు.
తాతిన రామారావు గారు డైరెక్టరు, గోపాల్ రెడ్డి డిఓపి, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, కమల్ హాసన్ ఈస్ పెరలైజ్ అయిపోయిన బెడ్ మీద ఉంటాడు, ఆయన కథలో ఉన్నాడు, బెడ్ మీద అలా ఉండి యాక్ట్ చేయాలి. పక్కన శ్రీదేవి, ఇతనికి వుడ్ బి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్, ఒరిజినల్ సినిమాలో కూడా అదే. ఆ సినిమా జరుగుతున్నప్పుడు అట్లూరి పూర్ణచంద్ర గారు ఏం చేశారు, అమితాబ్ బచ్చన్కి శ్రీదేవి కూడా సితార సినిమా ప్రొజెక్షన్ అరేంజ్ చేశారు. సితార సినిమా చూసేసి ఆయన అర్జెంటుగా కెమెరాని పిలవండి అంటే నన్ను తీసుకొని వెళ్ళి అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చోబెట్టారు. ఫ్లోర్ లోపల కమల్ హాసన్ వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ నేను ఆయన నా సినిమా సితార గురించి మాట్లాడుతూ వండర్ఫుల్ కెమెరా వర్క్ వరకు. ఇండియన్ సినిమాల్లో చాలా చోట్ల డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ తెలుసుగా, అవునండి, పట్టపగలు తీసి వెన్నెల్లో తీసినట్టు చెప్పాలి. అవునండి, అది పెద్దగా ఇంప్రెసివ్గా ఉండదు. ఇప్పుడు మాయబజార్లో పాటలన్నీ అదే బ్లాక్ అండ్ వైట్, డే టైంలో తీసినవే కదా నైట్ ఎఫెక్ట్. ఏదో ఒకళ్ళిద్దరు అని ద్వారకాదేవి పేరు చెప్పాడు. ద్వారకాదేవి ఎవరు తెలుసు, షోలో కెమెరామెన్. ఓకే, అల్లడిదేవి చెప్పుకొచ్చి నేను ఐ లైక్ యువర్ డే ఫర్ నైట్ వరకు చాలా బాగా చేసేవారు అని షేక్ హ్యాండ్ కితాబ్ ఇచ్చారు. అది మెమరీ, ఇంత కాదు, అంత పెద్ద ఆయన నాకు సినిమాకు కూడా రఘుని పెట్టమని అన్నారు. సేమ్ ఎవరు అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఏవిఎం శరవణన్ గారు అబ్బాయి, ఏవిఎన్ చెట్టిఆర్ గారు అబ్బాయి శరవణన్, ఆయన గుల్షన్ కుమార్ అని టిప్స్ క్యాసెట్, గుల్షన్ కుమార్ తెలుసు, వాళ్ళందరూ పెట్టుకుని భానుపురి హీరోయిన్, అమితాబ్ బచ్చన్ గారు, తాతిన రామారావు డైరెక్టర్, ఎంవి రఘు కెమెరామెన్. ఓపెనింగ్ ధూమ్ ధామ్ అంటే జరిగింది. అమితాబ్ బచ్చన్ నేను ఇంతున్నాను, క్లోజప్ తీస్తే స్టూల్ తెప్పించి చేసుకుని క్లోజప్ తీసేవాడిని, సరదాగా నవ్వుకుంటూ ఇద్దరం. అయిపోయింది. రెండో రోజున అయిపోయింది, పూజ మాత్రం అయింది. రెండో రోజున లక్ష్మీ ప్రొడక్షన్స్ ఆఫీసులో చిన్న దేవుడి ఫోటో తీసాం, ద్వితీయ విఘ్నం ఏదో అంటారు కదా. ఒక నెల తర్వాత రెగ్యులర్ షూటింగ్. నా జీవితంలో ఇంత ఒడ్డోడికి అమితాబ్ బచ్చన్ గారి హిందీ సినిమా నేషనల్ లెవెల్ వెళ్ళిపోతుందిగా అని అక్కడ Cloud9లో నేను ఉంటే ఆ సినిమా టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ గారిని మాఫియా వాళ్ళు షూట్ చేసి చంపేశారు, తెలుసుగా మీకు. అవునండి, అవును. ఆగిపోయింది ఆ సినిమా. ఆయన మెయిన్ ఫండింగ్. అదే అన్నమయ్య సినిమా తర్వాత అయితే మీరు చెప్పిన ఇన్సిడెంట్, ఎందుకంటే అన్నమయ్య ఫంక్షన్కి గుల్షన్ కుమార్ గారు ఇక్కడికి వచ్చాడు, ఏమో ఆ టైం నాది. అయిపోయింది. అలాగే నా కొన్ని ఇట్లా వస్తున్నాయి, కొన్ని అట్లా వస్తున్నాయి, కొన్ని ఇట్లా వస్తాయి. నా జీవితంలో పెయిన్ అండ్ ప్లెజర్ రెండు ఉన్నాయి, షేడ్స్ ఆఫ్ ఫేట్ అనమాట. అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా. బట్ హౌ కుడ్ యూ మేనేజ్ ది గేమ్ ఆఫ్ లైఫ్ రఘు గారు? అంటే ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్లో, ఈ ఊపుతాపులు, ఈ ఆటుపోట్ల మధ్య హౌ యూ కుడ్ మేనేజ్ లైఫ్ అండి? నేను ఒక ఫిలాసఫీ, టేక్ థింగ్స్ యాజ్ దే కమ్, దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఓకే, బట్ మనం కావాలని ఇన్వైట్ చేయలేదు, వద్దని అవాయిడ్ చేయలేదు, ఇట్ హ్యాపెన్స్. అమితాబ్ బచ్చన్ గారి సినిమా నన్ను ఇష్టపడి, నా ఫోటోగ్రఫీ ఇష్టపడి, ఇలాంటి మనం మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను, చోట చెప్తున్నాడు లోపల అమితాబ్ బచ్చన్ గారు నా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నా అంట లోపల సెట్లో, వాటే ఫోటోగ్రఫీ, ఇలాంటి కెమెరామెన్ ఇండియాలో ఉన్నాడు, నాకు అంత బాగా నచ్చి అని చెబుతున్నాడు అన్న. మరి ఆయనకి సినిమా ఎలా పోయింది? ఇట్ హ్యాపెన్స్ అంతే. అంటే దానికి రెడీగా ఉంటాను, దీనికి రెడీగా ఉంటాను. నాకేమి ఇది వస్తే ఇది లేతలేదు, ఏం లేదు. ఐ టేక్ యాజ్ ఇట్ ఈజ్. నాకు దేవుడు అదే ప్రసాదించాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.